శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆరుడ జ్యోతి జగజ్యోతి జగద్గురు సిద్ధర్ స్వామి పాదపద్మములని శిరసాష్టాంగ నమస్కరించి శ్రోత్రియ బ్రహ్మనిష్ట సద్గురు భీమాశంకర స్వామి తత్స్వరూపి భగవతానంద సరస్వతి మహాస్వామీజీకి అభివందించి పరమాత్మ స్వరూపులారా, జగద్గురు శంకరాచార్య విరచితమైన భజగోవిందం అనే గ్రంథంలో 8వ శ్లోకము. కాతే కాంత కాస్తే పుత్ర సంసారో అయమతీవ విచిత్ర కాశిత్వం కాకూతాయాత తత్వం చింతయతదీ భ్రాత భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అని శ్లోకం. దీని తాత్పర్యం ఏమప్పటి, దీని సారాంశం అంటే గానమైంది. స్వామి అంతరంగలను చూసి ప్రతి ఒక్క ఎందుకంటే కారణజన్ముడు అవతారి పురుషుడు శంకరాచార్య, అతని తెలియని విషయం లేదు. అతనికి సర్వజ్ఞ పీఠాధిపతి. అతను సర్వజ్ఞం అంటే అన్నీ తెలిసినవాడు అనేటి అర్థము. సరస్వతియే పుత్రుడు, మళ్ళీ సరస్వతి అతనిలోన ప్రవేశమైంది జగన్మాత. దానికి అతను రాసిన కవిత్వములు కవి కూడా రాయడు, పండితులు రాయడు. ఆ పండితులుగా తెలియదు విడిచిపెట్టి, కానీ అతని కృప గురు కృప నుంచి తెలుస్తాయి. దానికి ఇతను ఏమంటాడు, కాతే కాంత కాస్తే పుత్ర తో నువ్వు అడుగు. ఏమంటున్నాడు, ఎవరప్ప నీ భార్య కూర్చోకు, ఎవరు నీ భార్య, ఎవరు నీ పిల్లలు అడుగు అంటున్నాడు. చెప్పు నాకు ఎవరు. ఏనికంటే ఇట్లా ఏనికన్నాడప్ప అంటే, నువ్వు కాతే కాంత కాస్తే పుత్ర ఎవరు నీ భార్య అని అడుగు. ఇప్పుడు నువ్వు భార్యను చేసుకునేకిన ముందు ఒక స్త్రీ, ఆ స్త్రీని నువ్వు చేసుకునేకిన ముందు ఆవిడ ఎవరు ఉండే అంటే, ఒక తండ్రికి కూతురు బిడ్డ. ఆ ఇంటికి ఉన్నాయమ్మా. ఆ ఇంటి తండ్రి పేరుండే, తండ్రిదే గోత్రము, తండ్రిదే అంతా ఇంటి పేరు మన గోత్రము, తండ్రి పేరు మీద ఏమో పెద్దగైన మలక ఏమప్ప అంటే, తండ్రి నీవు చేసుకున్నప్పుడు నీకు భార్య. నీవు ఎట్లా చేసుకుంటావు అంటే, ఒక స్త్రీ అని సంతతి ఉత్పత్తికి ధర్మ విధి నుంచి ఏమప్ప అంటే అవని పెళ్లి చేసుకొని వస్తేవి. తో నీకిన్న ముందు ఆవిడ ఎవరు అంటే, ఇంగోనికి బిడ్డ, నీకు భార్య కదా. ఇప్పుడు ఆవిడ నీవావిడని అనుకున్నావు, ఆ విధి చేసి వచ్చిన దానికే నీకయింది, కన్యాదానం చేసి నీకు సమర్పించిన దానికే. లేకుంటే దానికి కాస్తే కాంత అన్నాడు. ఎవరప్ప నీ భార్య, నీ జత కుట్టినా అచ్చా నీ జతకు చేస్తుందే, నీ జతకు వచ్చిందే. తను ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు, ఒకరంటే ఉడతారు, ఇప్పుడు అన్న తమ్ముడు అని అంటారు. ఇట్లా ఈ అమ్మ నీవు ఏం తెచ్చినావు కదా, ఎవరు ఇది విశ్లేషణ చెయ్యి. కాతే కాంత విశ్లేషణ చెయ్యి. ఊకని పెళ్లి చేసుకున్నా, వివాహ పాణిగ్రహణం చేసుకున్నా, నా ధర్మపత్ని స్త్రీ అని ఇట్లా అనకు. నీకాడికి ఏం సంబంధము విచారం చేయి, విశ్లేషణ చేయి, సత్యానుసంధానం చేయి, సత్య అనుసంధానంని సత్య సంశోధనం చేయి. సత్యం ఏమిడిచి ఎవరు అవడం చల చేసుకునే వాళ్ళకి నీకే ప్రేమ ఉట్టే వివాహ అనే పద్ధతి ఏం గుర్తున్నదా. వాహ అంటేనేమో దినము, వివాహ అంటేనేమో రాత్రికి పనికి వచ్చాడది చేసుకున్నాడు దానికి వివాహ అని. దాని అర్థము ఎగ్గి మంచిది అనుకున్న కొరి వివాహ అని. వధు అంటే ఏమిది, వరుడు అంటే కొన్నోడు, వధు అంటే కొనిన వస్తువు, వరవధు అని. ధర్మపత్ని ఎప్పుడైతుందంటే కన్యాదానం చేసి, నీకు కన్యాదానం పూర నీళ్ళు పాణిగ్రహణం అంటే నీళ్ళు ఇడిచేది, బిడ్డ మీద నీళ్ళు ఇడిచినాడు అంటే అయిపోయి నాకు ఇవాడికి సంబంధం లేదని. నీళ్ళు ఇడిచిన మనకి చేయబెట్టుకొని ఒకరి మీద వచ్చేపెట్టి ఒక రూపాయి ఏమైనా పెట్టి మంత్రాలు అంటారు, శ్లోకాలు అంటారు అని ఉడకగా ఈ పొద్దు నుంచి నా గోత్రము నా పేరు నీకు లేదు, నేను ఇతనికి ఇచ్చేసిన నిన్ను అమ్మినా అన్నట్లా. దానికే ఈ ఓలి తీసుకుంటుంటే కదా ముందు పైలా ఓలి అంటే అమ్మేటి భావమే.
ఆ దానికే వరహ కట్నం అని ఉంటుండే. ఇవన్నీ ఉండే శాస్త్రంలో చేసినారు ముందు. తెలుసుకున్న మళ్ళీ కొన్ని మంది ఇలిచినారు. స్త్రీ ఏమి పశువా కొన్నికే అని కొన్ని మంది జ్ఞానులైన వాళ్ళక మహాత్ములు చెప్పిన దానికి కొన్ని మంది చేసినారు. వివాహం అంటే ఏమప్పుడే రాత్రి కాలంకి ఉపయోగంకి వచ్చేటి స్త్రీకి పేరు వివాహం అంటుందండి. వహ అంటేనేమో దినము, వహ. ఓర అంటేనేమో అది కూడా దినమే, ఓర పోయే వారమైంది. సో ఇట్లానే ఠీకే. తో పెళ్ళి 8 పద్ధతులు ఉంటాయి. దానిలోన బ్రహ్మ పద్ధతి ఆదానికి అంటారంటే పత్రికలు రాసి ఆడేమప్పంటే పంచాంగం చూసి కలుగుతుంది లేదా, మళ్ళీ పత్రికలు రాసి ఒక టెంట్ వేసి ఇంటి దేవుని మొక్కి పెద్దలను పిలిచి ఊరోళ్ళని కేరోళ్ళని యా ఊరిలో ఉంటాడో ఆ ఊరికి చూపలే, యాడ ఉంటాడో ఆడ ఈడ భార్య భర్తలని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి బేండ్ బాజ మీద మెరుసుకొచ్చి ఇంటికి ఇడిచేటిది. ఉద్దేశం ఏమిటంటే వీళ్ళు భార్యాభర్తలని లోకంకి చూపనీకే, రేపు వీళ్ళేమన్నా చేస్తే అడగనీకి రావచ్చు అని భయం పెట్టడానికి చేసేది విధి పెళ్ళి. ఏం లేదు అలా, ఇంకొకటి ఏమీ అర్థం లేదు ఉండలే. బ్రహ్మ వివాహం అంటే అగ్ని గురువులు అంటే పెద్దల సాక్షిలు చేస్తారు. ఆ దాని ఉంటే ఏమంటే సమర్పణ భావం ఉంటుంది, భయం ఉంటుంది, ఇంకా ఇంటోళ్ళ మీద పరివారం మీద ప్రేమ ఉంటుంది, పతి మీద ప్రేమ ఉంటుంది స్త్రీకి. ఈ విషయాలు ఆడ అనేది ఏమంటే కాస్తే కాంత. శంకరాచార్య అంటాడు, అడుగు నీవెవరు, నీ భార్య అని అంటావు కదా, ఎవరు ఆవిడ. నీకు పెళ్ళి కింద ముందు, వివాహ కింద ముందు, లగ్నం కింద ముందు ఆవిడ ఒక తండ్రికి బిడ్డ. ఆవిడేమప్పంటే పానిగ్రాణమైన మలక, నీకు తండ్రి ఏమప్పటి కన్యదానం చేసిన మలక వచ్చిన ఆయమా. ఆవిడని ఏం చేస్తుంటే నీ చేసుకున్న మలక ఆవిడ నుంచి ఏమాయ సహచర్య, ఆయనకి ధర్మపత్ని అంటే ధర్మంగా చేసుకున్న దానికి ధర్మపత్ని. ఆవిడని ఈయనకి చేసుకున్నట్టే నీ కష్ట సుఖ దుఃఖల నీ సంతానంకి ఉత్పత్తికి సహయోగం చేస్తుంది, నీ పరివారంని వృద్ధి చేసి నీ పరివారంని ఏమప్పంటే నడిపి ఒక కులము పేరు ప్రత్యేకానికి అమరత్వం పొందనీకే పీడి ఇట్లా నీ కులంను వృద్ధి చేయడానికి అది కులోద్ధారక అని పేరు ఉంటుంది స్త్రీకి. సరే, చేసుకొని వచ్చిన మళ్ళక నీ ఆయమ్మకి నీకే సంబంధం లేదు, వివాహం నుంచి సంబంధమా నీకు స్త్రీ ఆయ. నీవు నీదనుకుంటేవి, నీదనుకున్న మళ్ళక సంయోగం చేస్తేవి నువ్వు పెళ్లి చేసుకొని చచ్చేటి దగ్గర ఏమని మీకు నిశ్చితమా జతకుండలే ఆయా. ఇంక నీకు సంతానం కలిగి సంభోగం చేస్తే పిల్లలైనా మనకి ఏమైనప్పంటే ఇప్పుడు ముందు ఎవరు పోతారో తెలియదు, ప్రారంభంలో ఎవరు చేస్తారని తెలియదు. స్త్రీ ముందు చచ్చే సౌభాగ్యవంతురాలు, పతి ముంగల భార్య చచ్చిపోయిందంటే ఆవిడకి సుమంగళి అని పేరు. ఇక పతివాయ భర్తనిగిన కాలమాయ మృत्यు చెందితే ఆవిడకి విధవ అని పేరు, విధవ అని. ఆవిడకి గంగా అని అంటారు, రెండో పేరు గంగా. గంగ ఏనికి అంటారంటే గంగా భర్త కాడ లేకుండే, భర్త నిడిచి ఉండే అని వాళ్ళకి గంగా అని రాస్తారు పత్రికల్లో. మన శాస్త్రం జగ్గి విజ్ఞాన సమ్మతమైంది, ప్రతి ఒక్క మాటలో అర్థం ఉండదు. అది తెలియక ఆడతారు అజ్ఞానులు, మూర్ఖులు అట్లా. ఇవన్నీ ఎందుకు చెప్తుండే ఒక నిమిత్తం, శంకరాచార్య గ్రంథ నిమిత్తంలో మీకు తెలవాలి అని తెలుపుతుండే, అంతేగాని ఏం ఉద్దేశం లేదు. ఈ శాస్త్రార్థాలు తెలియక అనర్థాలకి గురి అయినారు మంది. ఆ దానికే నీకు చెప్తుండ. ఇప్పుడు భార్య ముందు వాయ ఎవరెవరికి లేరో నీ భార్య అంటుండవు. సరే నీ జత కుట్టిందా, నీ జత తెస్తుందా, లేదు నీ జతకుండా పిల్లలు కన్నవి, కానీ ఆవిడ ముందు పోవచ్చు, లేదా నీవు ముందు పోతావు. నీవు పోతే విధవ, ఆవిడ పోతేనేమో సుమంగళి. ఈ ఎవరికి సంబంధం లేరు కదరా, నీ భార్య అంటుండవు అని అడగంటున్నాడు. కాస్తే కాంత కాస్తే పుత్ర, ఇప్పుడు నువ్వు కొడుకు అంటుండవు. ఇతనెవరు తాను చేసుకొని వచ్చి విధి నుండి ఇంకా సంసారం చేసి కంటివి ఆవిడ నీ నుంచి పూరా
పెళ్లి నుంచి సచ్చడి దగ్గర నీ చేతకు ఉంటుంది భార్య అని. ఇక సహచరి అన్ని యాత్రలోటకి సమానంగా సహకార్యం చేస్తుంది. ధర్మ కార్యాలు కానీ, సుఖంలో కానీ, దుఃఖంలో కానీ, పరివారంని సేవ చేసే దాంట్లో అన్ని దాంట్లో సహయోగం చేస్తుంది భార్య అంటే. తూ ఆవిడ నీకు సంబంధమే లేదో, వేరే ఇంటి ఆవిడని తెచ్చుకున్నావు. దానికే ఆమెకి ఏమంటారు తెలుగులో ఆడిపిల్ల. ఆడిపిల్ల అనే అర్థం ఏంటంటే అక్కడ ఆవిడ ఇక్కడ ఆవిడ కాదు అని ఆడిపిల్ల అంటారు. ఆడిపిల్ల అక్కడ ఇక్కడేం లేదు, కలిసి సాకలియాలి అంతే అని ఈ దానికి అన్నారు. ఈ పుత్రుడు అని అంటావు కదా, పుత్రుడు అంటే ఏమి అని అడుగుతున్నాడు. పుత్రుడు అంటే నీవు చేసుకున్న భార్య కాడ విషయం చేసి సంభోగం చేసే సంతతి కలుగుతావు. అది ఎట్లా కలుగుతుంది అని అడిగితే మన్నులకెళ్ళే బీజం వస్తుంది. మన్ను ఏం చేస్తుందంటే ఇత్తనం మన్నులో పెడతావు కదా బీజంని, ఆ బీజం ఏమంటే వృక్షం అవుతుంది. బీజమే వృక్షం అవుతుంది. ఆ వృక్షంలో మన ఆకులు, ఆ దానిలోనే పూత పూస్తుంది. మళ్ళీ అదే ఇత్తనము పండు రూపంగా వస్తుంది, బీజ రూపంగా వస్తుంది. ఆ దాన్ని నీవు తిని ఆ దాన్ని ఏమంటే ఏది ధాన్యమని తింటావు. తిన్న వాళ్ళకి అది రసం అవుతుంది. ఆ రసమే వీర్య రూపంలో నీ నడుముల్లోన జమ అవుతుంది. అది జమ అవనికి 3 నెలలు అవుతుంది. ముందు గర్భధారణ ఎవరు చేస్తాడంటే పురుషుడు, తండ్రి. కట్టి ప్రదేశం నాభి కింద స్కంద అని ఉంటుంది. ఆ స్కంద ప్రదేశంలో లింగం కింద 2 ఇంచులు, నాభి కింద 2 ఇంచుల కింద కట్టి ప్రదేశం నడుము స్థానము ఆడ అది జమ ఉంటుంది. ఆ దాన్ని ఏమప్పంటే వీర్య రూపంగా జమైన వాళ్ళక నువ్వు రతికిరడ చేసి సంభోగం చేసి నీ బీజం పోయి ఆ భూమిలో పెడితే యోనిలా గర్భంలో. ఆ గర్భం లోపల ఏమప్పంటే ఆ బీజము, వీర్యము, తేజము అది ఏం చేస్తుందంటే మంచిగా మనసు నుంచి గీన విషయం చేస్తే హృదయాల నుంచి పోయి హృదయం కదలాడితే మగపిల్లడు పుడతాడు, పొట్ట కదలాడితే ఆడపిల్ల పుడుతుంది అని ఎవరు చెప్తారు? శాస్త్రం చెప్తుంది. ఆయుర్వేదిక్ ఏం చెప్తుంది అంటే వీర్యబలం ఎక్కువ ఉంటే మగపిల్లడు, రక్తబలం ఎక్కువ ఉంటే వీర్యబలం తక్కువ ఉంటే ఆడపిల్ల, 2 సమానం ఉంటే నపుంసకుడు అని ఆయుర్వేదిక్ చెప్తుంది. యోగశాస్త్రం ఏం చెప్తుంది? నీ ధ్యాన బలం ఎక్కుండి, నీ వీర్యబలం ఎక్కుండి, నీవు చేసిన మనసు భావములు పట్టి అన్నిటికెళ్ళి ఆ తేజం ఎప్పటి ఇగ్గుకొని ఆ జననేంద్రియంకెళ్ళి ప్రవేశమయ్యేటప్పుడు ఏ భావన పట్టుకుని ఉంటావో స్వరశాస్త్రంలో సూర్యస్వరం ఉండి నువ్వు ఆ దాన్ని వీర్యంని నిస్తెప్పు చేస్తే అప్పుడు మోపిరాడు. ఈ చంద్రస్వరం గిని ఉంటే ఆడిపిల్ల అని యోగశాస్త్రం చెప్తుంది. అరేనా? ఏదన్నా ఉండని ఆడదో మొగదో కానీ విషయం ఉంటే పుడతారు. ఈడ పుట్టాడు ప్రక్రియ చెప్తున్నా నేను. మన్ను నుంచి అయిన ఇత్తనము, ఆ ఇత్తనంలోనే వచ్చిన పండ్లు, ఫలారములు, ధాన్యములను ఏమప్పటి భుజించి నీలోన సప్తధాతులైన ఆ సప్తధాతులోని వీర్యమైన ధాతు నీ నడుములోన జమైన మలక, సంచితమైన మలక, నీవు చేసిన సంభోగం నుంచి ఆ బీజము, ఆ వీర్యము ఆ యోని అనేది భూమి లోపల పోయి ప్రతిష్ఠ అయిన మలక, ప్రతిష్ఠిత అయిన మలక దానిలోన గర్భము తయారై ఆడ ఏముండేనంటే కేవలం పిండం ఉండే. ఆ పిండం ఆకారం పొంది ఆకారమై 9 నెలలకి అది బయటికి పడ్డప్పుడు శరీరము దానికి నీవు పుత్రుడు అని పేరు పెడితివి. ముందు పుట్టకిన్న ముందు ఈ శరీరం ఆకిన్న ముందు నీ కొడుకుండేనా? అసలు సత్యనమలక ఉంటాడా? లేదు. అయితే నీవు ఇవన్నీ నీవే చేసినావా? మన్ను నుంచి అయింది కదా, నీవు కూడా మన్ను నుంచే పుట్టినావు. అన్నమైంది ఆడా మన్నులా మిట్టే కదా. మన్నులోన ఉత్పత్తి అయిన అన్నముని భుజించి ఆ దాని రసము నుంచి వీర్యం నుండి సంభోగం నుండి గర్భం నుంచి దేయము, ఆ దానికి నీవు పుత్రుడని పేరు పెడితివి. ఇవన్నీ వచ్చింది ఆ దానికే. కాస్తే కాంత కాస్తే పుత్ర అడుగు, పుత్రుడు అంటే ఎవరు, స్త్రీ అంటే ఎవరు అని అడిగితే విశ్లేషణం చేయి. ఇవన్నీ యాడ నుంచి వచ్చినాయి? భోజనం చేస్తే పృథ్వీ నుండి ఉత్పత్తి అయిన భోజనం, ఆ దాని నుండి వచ్చిన రసము, ఫలము, భోజనము, బీజము, భ్రూణము, పుత్రుడు, ఇట్లా క్రమంగా వచ్చాయి.
వచ్చి ఆ పిండం రూపాంతరం పొందే. ఇది ఎంత పొందింది ఆ నుంచి నీవు కూడా తండ్రి నుండి వచ్చినావు, నీవు కూడా తల్లిదండ్రుల నుండి వచ్చినావు. ఇదన్నీ మూల కారణం ఏమిటంటే మన్ను. ఈ దానికి ఏమన్నారు అన్నమయ శరీర. అన్నం పుట్టేడు దాని నుండి భూమి నుండి. అందరు ఏమిటంటే మన్ను నుంచి వచ్చిన అన్నము. మన్ని ఆధారం అన్ని బీజంలకి. కొందరు ఏమంటారు బీజం పైలనా వృక్షం పైలనా. వృక్షంకి ఆధారము ఏమిటిది, వృక్షంకి బీజంకి ఆధారం భూమి. భూమి పైల మిట్టి అంతా, వృక్షమంతా ఏమీ లేదు, మిట్టి అలా మిట్టి నిడిచి మన్ను నిడిచి దాంట్లో ఇతర పదార్థమే లేదురా. ప్రకృతిలో వచ్చినవి అన్నీ మన్నే, మన్ను నుండే పుట్టిన మన్నే, మన్నుదే పిండం ఇది. ఇంకేముండదు అక్కడ. వృక్షమైనప్పుడు పూలు వేరే ఉండయి, పండ్లు వేరే ఉండయి, ఆకులు మండలు దాని ఏర్లు అంతటా పడిపోయిన మనకు అది బూజు బట్టి ఏమవుతుంది కదా మన్నే అవుతుంది. వచ్చింది మన నుంచి పోయేది మంటలకే. దానికి దీని పేరేం అన్నమయ శరీరము అన్నారు. మన నుండి వచ్చిన దాన్ని నీవు పుత్రుడు అనుకుంటువా, పుత్రుడు అనుకుంటువప్ప. కాస్తే కాంత కాస్తే పుత్ర యా సంసారో అయమితి విచిత్ర. ఎంత విచిత్రమైంది సంసారం అంటుంటాడు. ఇది ఒక్కటే విచిత్రం కాదు, అంత విచిత్రమే అంటున్నాడు. ఏమిటి విచిత్రం స్వామి అని అడిగితే, రే మూర్ఖుడా, ఈడ మూర్ఖుడా కాతే భ్రాత అన్నాడు. భ్రాత అంటే తమ్ముడా అన్నట్ల. ఒక అన్న తమ్మిని పోటుకపోతే ఇంకొని వస్తాడు కదా, అట్లా స్వామి మలమల మూర్ఖుడు అంటే బాగాదు అని తమ్ముడా అన్నలాగా చెప్తుండే, ఇనిరా అని చెప్తున్నాడు. ఏ సంసారం ఏముండదు అయమవితి చిత్ర. కాశత్వం కాకూత అయాత తత్వం చింతయతది భ్రాత. ఈ సంసారం ఏముండే అయమతి విచిత్రమైంది. చిత్రమనగా ఒక రూపము, విచిత్రమనగా అదేమిదని తెలియకొస్తుంది. విచిత్రమైన స్వరూపము. ఇది ఏమవుతుంది అంటే ఇంద్రియాల అనుభవం నుంచి, ఇంద్రియాలు ఏముండే కదా, ఈ సంసారం ఏముండదు ఇంద్రియాల సుఖం గురించి, ఇంద్రియాలని వృద్ధి చేయనీకే, ఆ ఇంద్రియాలని బలం చేయనీకే చేసేడు శాతలు ఏముండే దానికి క్రియ. ఇది ఇంత విచిత్రమైంది. రోగం నుండి కూడుకున్న శరీరమైన, దుఃఖం నుండి కూడుకున్న సతిపుత్రులైన అన్ని నీకు కావాలనిపిస్తుంది. అన్నీ అవన్నిటినీ ఈ వివేకహీనుడు బుద్ధి లేనివాడు ఏం చేస్తాడు గుర్తా, దానికైతే అన్నాడు కదా భ్రాత భ్రాంత మూర్ఖ అని. ఇది ఇంత సంసార విచిత్రమైంది. ఇంత విచిత్రం ఉండదంటే నువ్వు ఏమని అడుగుతావు అంటాడు. నేను ఎవరినని అడుగు, నేను యానుంచి వచ్చిన మళ్ళీ యాడికోతా కస్త్వం కాకూతాయాత. నేనెవ్వరు, నేనేం దేయమునా ఏమి ఆత్మనా, నేను ఇంద్రియాల సమూనా ఇంద్రియము లేని వాణ్యా, నాకు నామం ఉందా లేదా, అచ్చా నేను పుడతానెందుకు సస్తానెందుకు, నేనెవ్వరు, కాశత్వం కహ నేనెవ్వరు, నేనెవ్వరితోని, నేనెవ్వరికి సంబంధం ఉండ, కస్త్వం కహ కూత హయాత, నేనెవరికి సంబంధం ఉండ, వారికి సంబంధమా, పుత్రునికా తండ్రికా తల్లికా మిత్రునికా ఎవ్వరికి ఉండ, మరి అందరిని నిడిచిండ, అందరిలోనూ ఉండి అందరిని నిడిచిండ. ఇంద్రియాలు నావంటే అచ్చా నేను శాస్త్రం చెప్తుంది నీ బ్రహ్మస్వరూపం అని. ఈడ చూస్తే ఇంద్రియాలు అంటుకున్నవి, మళ్ళీ అవి ఇంద్రియాలు ఉన్నోన్నా లేనున్నా, నేను చేయలేనున్నా, నేను కాలు లేనున్నా, నాకు కండ్లు లేనున్నా. ఇంద్రియాల సమూహమా నేను, కర్మేంద్రియాలు నేనా, కర్మేంద్రియాలు నేను కాదా, అచ్చా జ్ఞానేంద్రియాలు నావే నావి కాదా, అంతకాలం నాదే నాది కాదా, ఆకలి నేనా ధూప నేనా ఎవరు నేను, ఎవరిని. కాశ్యత్వం కాకూత అయాత తత్వం చింతయతది భ్రాత. నువ్వు విచారం చేయరా, నీవెవరు, ఆ నుంచి వచ్చినావు, ఏం శక్తి, దేవుని శక్తి ఉండదా,
ఉండడు ఈశ్వరుడు, ఉంటే ఎట్లుండడు? నిర్గుణుడా సగుణుడా? ఉన్న సగుణుడు అంటావా? కనిపించడు. ఎందుకు? ఇక కనిపిస్తే నానా రూపాలు ఉండి ఉండాడు. కనిపించినవాడు, కనిపించనివాడు ఏ రూపం అని తెలియనికి రాదు. ఎవరప్పా ఆ దేవుడు? ఎవరు? మరి ఈ దేవుడు నిర్గుణ నిరాకారాన్ని మనక సంసారం ఒక్కలాకి ఎందుకు చేయలేదు? ఈడ ఒక దుఃఖము, ఆడొక్కటి. ప్రతి ఒక్కరికి వేరే వేరే నామ రూప క్రియలు బుద్ధులు ఇచ్చే ఆట ఆడిపిస్తున్నాడు కదా. ఈ ఆటకి పాత్రలు ఎవ్వరు? పాత్రధారులు ఎవ్వరు? ఈ దాన్ని కట్టిన కర్తకారుడెవరు? తత్వం చింత అంటున్నాడు. నీ చింతన చేయరా ఏమని? సత్వం చింతయా తదీవ్రాత. ఎవరప్ప ఇవన్నీ నాటక చేపించేటోడు? ఇవన్నీ ఆడిపించేటతని ఆడుండోడు. సగుణంలో ఉండడా నిర్గుణంలో ఉండాడా? ఆడ ఉండడు. ఉంటే మరి ఎందుకు తెలివాడు? మన గంతవ్యమేమి? అతన్ని తెలుసుకునేడుదా? పుట్టి సావకిన్న ముందు పిల్లలు కనేడుదా? ఏమిటి గంతవ్యము? అంటే తల్లిదండ్రులు పుట్టించిరి, తిమి నా స్కూల్లో ఇవ్వలే, పేగడగలే, నాష్ట చేయలే, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, మళ్ళీ పని కోలే, మళ్ళీ వండలే, పిల్లలు కనలే, దినం ఇదే పని చేసుకుంటా ఒకనాడు సావాలి అనేటిదే. అసలు నాకు గంతవ్యమేమి? పుట్టినందుకు సస్తేందుకు? ఇదేనా తినేటిది, లేచేటిది, పేగడిగేటిది, పని కొయ్యేటిది, వచ్చేటిది, మళ్ళీ పోయేటిది, వచ్చేటిది, యాసరలేళ్ళకి చేసుకుంటూ ఉండేటిది? ఇదేనా నా ధర్మము? మనుషత్వం ఇదేనా? ఇంకేముండదు. కర్తవ్యమేమి నాది? ఏం కర్తవ్యమి? ఇప్పుడు ఈడ నా కర్తవ్యమేమి? మనిషి పుట్టినా పెళ్లి చేసుకొని పిల్లలు కానీ తల్లిదండ్రిని దాకి చేళ్ళు కొని కీర్తిమంతుడై ధనవంతుడై గుణవంతుడై ఒకనాడు చచ్చేడుదా? లేదా ఒకరికాడ ఇగ్గుకొని మంచిదో చెడ్డగా చేసి ఇంటోడని సాకి దొంగతనం లంగతనం చేసి సాకి చచ్చిపోయాడుదా? లేదా పరమాత్ముడు ఉండాడు అంటే ఎట్లుండాడు? నామరూపంలో ఉండడా? నామరూపంలో లేనివాడా? సగుణుడా నిర్గుణుడా? మళ్ళీ ఎట్లా తెలుస్తాడని తెలుసుకుంటూ వచ్చిననా? ఎందుకు వచ్చినా ఈ సంసారంలో ఏమి అని విచారం చేయాలంట. ఆ విచారం నిన్నేం చేస్తా? 4 అంకెల నుండి విచారం చేయలే. విచారం చేసినప్పుడు అది నీకు దృష్టిగోచరమవుతుంది. యథార్థం ఏముండదు కదా, జ్ఞానము దృష్టిగోచరమవుతుంది. తమ్ముడా, నువ్వు విచారం చేయి, మళ్ళీ దాన్ని తెలుసుకో. శంకరాచార్య గురువు అని ఆజ్ఞ చేస్తలేడు, ఒక అన్నలాక తమ్మినికి ఉపదేశం ఇస్తున్నాడు, స్పష్టం చెప్తున్నాడు. ఏ భ్రాత, ఇను విచారం చేయి, కేవలం భ్రాంతిలో పడకు. నీవు అడుగు నీ భార్యని ఎవరని. నీవు చేసుకునే కింద ముందు ఎవరు వాడా? నీ పుట్టిన ముందు ఈ కొడుకు ఆడుండే, అచ్చా పుట్టించిన మలక నీ జతకి వస్తాడా? అచ్చా నీ చేసిన అప్పులు కట్టొచ్చు, నీ అజ్ఞానం పోగొడతాడా? నీ రోగం తీసుకుంటాడా? నీ మృత్యు తీసుకుంటాడా? నీ ఆకలి అతను తీరుస్తాడా? అతను తింటే నీ పుట్ట నిడుతుందా? లేదు కదా. ఈ విచారం చేయి, ఇవేమిటివి అని ఈ విచారం చేయి. విచారం చేసి ఒకటి తెలుసుకో, ఏమి ఇదంతా భ్రాంత స్వరూపమైంది, అజ్ఞానమైంది. ఇవన్నీ మూర్ఖులు చేసేటిది, మూఢత్వ దేయాత్మవాది. దేయమే నేను అనుకునేటి వాడు ఆచరించేటివి. ఆత్మతత్వంని తెలుసుకున్నట్టు అనేటి వాళ్ళు ఇవన్నీ చెయ్యరు, ఆచరిస్తారు. ఇప్పుడు విచారం చేస్తారు. ఆ దానికే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. తుని ఆ భజ ఆ గోవిందని తెలుసుకొని ముక్తుడావు. ఇక భ్రాంతిలో పడకు భ్రాత. భ్రాంతిలో పడితే ఏమవుతుందంటే సత్యం తప్పిపోతుంది, అసత్యం సత్యం అనుకొని పట్టుకొని నిరర్థక మృత్యు పాలవుతావు. సత్యం దొరికితే సరే మంచిదే, పుణ్యాత్ముడవు, ముక్తుడైతివి.
కానీ అసత్యంలో సత్యమని నువ్వు నడుపుకుంటూ పోతావు. ఎప్పుడు తెలుసుకున్నాలే, ఎప్పుడు దాన్ని అనుకున్నాలే. తెలుసుకునేటి పొద్దు వచ్చినప్పుడు తెలియక శరీరం నీకు సాతి అది. అప్పుడు ఈ శరీరం ఏమప్పంటే పూర్ణంగా మరణప్రాయంలో ఉంటుంది. అప్పుడు ఆ నుంచి తెలుస్తుంది నాయనా తెలియనికి కాదని. ఎంత అవుతుంది ముందు జాగ్రత్తగా. ఈ సంసారము బాహ్య వస్తుల అతిరిక్తమై ఇంకేమీ లేదురా. బాహ్య వస్తు నామరూప క్రియాత్మకమైన జగత్తుని చూసి ఆ జీవాత్మ దానిలో అది నామంని రూపంని క్రియని చూసి కర్తత్వ భోక్తత్వంని తాన మీద ఆరోపించుకొని ఆ వ్యవహారం చేసి దుఃఖంకి గురవుతుంది. ఆస్తి బాతి ప్రియాని చూడు నీవు జగత్తుని. ఆస్తి బాతి ప్రియాని చూస్తే ఆత్మస్వరూపంగా అనిపిస్తుంది నీకు. నామరూప క్రియాని చూస్తేనేమో జగత్తుగా అనిపిస్తుంది నీకు. ఆస్తి బాతి ప్రియ రూపంగా చూస్తే ఆత్మ, నామరూప క్రియంగా చూస్తే జగత్తు. అది క్రియారూపమైంది, భోగరూపమైంది. ఇది జ్ఞానరూప. ఆస్తి బాతి ప్రియ ఉండది, బేకనిపిస్తుంది, ప్రియ ఆనందమైంది. అదే సచ్చిదానందే. ఆస్తి బాతి ప్రియ సత్యచిత్ ఆనంద్. నామరూప క్రియ మాయా అవిద్య. ఈయనకి కారణంని దాపెడతావు. అవి కార్యంని చూపిస్తుండది, ఇది కారణంని చూపిస్తుండది. కారణమే కార్యమయ్యింది. ఇంక పూర్వ వేదాంతం కోదాం. దానికే విచారం చేయరా జగత్ అనేదేమి. దీనిలోన పడకు ఊరు కూడా. ఇక అంత్యంలో ఏమంటే కేవలం మరణమే. ఇంక మరణము వచ్చిన మనకి ఆడమోక్షం అవుతుంది అని ముందు తెలుసుకో. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే.